ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా, ప్రకటన గ్రంథములో మొదటి 3 అధ్యాయాలు లేదా మొదటి అధ్యాయములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలలో పరలోకపు ఆరాధన దృశ్యం, 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు, 4-5 అధ్యాయాల్లో పరలోకపు ఆరాధన, 6 నుండి ఆఖరి అధ్యాయం వరకు భవిష్యత్తులోని జరగబోయే సంభవాలు. అయితే మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో ఆ పెద్దలు ప్రభువును ఆరాధిస్తూ, నీవే యోగ్యుడవు, నీవే అర్హుడవు. పిల్లరా, యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అర్హుడు, పాత్రుడు, తగినవాడు, సరిపోయినవాడు. ఇందులో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఆరాధనకు యోగ్యుడు అని మనం గమనిస్తున్నాం. దేవుడు ఆరాధనకు యోగ్యుడు. పరలోకమందున్న భూలోకమందు దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అనే మాటను మనం చూడగలం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం లేదా 5వ అధ్యాయములో కూడా మనం గమనించినప్పుడు ఆ పెద్దలు, ఆ 4 జీవులు వారు క్రీస్తు వారిని వారు ఆరాధించారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని చెప్పుచు గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడయున్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఈ భాగంలో ప్రభువును ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదూతలు, పెద్దలు, 4 జీవులు, ఇవన్నీ మనము గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ఎరుగుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం గమనిస్తే, ఉజ్జియా రాజు మృతి నొందాడు. అప్పుడు యెషయా ఒక దర్శనం చూశాడు. ఏమిటా దర్శనం? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. 3వ వచనంలో అక్కడ వేల కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు ఏమని ఆరాధిస్తున్నారు? వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రియులారా, దేవుడు పరలోకములో ఆయన ఆరాధించబడుతున్నాడు. దావీదు అనుభవములో కూడా మనము గమనించగలం. దావీదు దేవునిని ఆయన ఆరాధించాడు. ప్రియులారా, అసలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఆరాధనకు యోగ్యుడా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను,
ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాట అది. ఏ పితరులలో నుండి ఎవరు పుట్టారో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు ఆయన ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు అనే మాటను మనం గమనిస్తున్నాం. రెండవది, మానవుడు ఎలాంటి వాడు? మానవుడు దేనికి యోగ్యుడు? మానవుడు దేనికి యోగ్యుడు కాడు. మానవుడు అన్ని విషయములలో అయోగ్యుడు అని దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడే ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయములో యోహాను భక్తుడు చూచి ఇలా అన్నాడు. 5వ అధ్యాయం 2వ వచనము నుండి మనం చదివితే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. చూశారా ప్రియులరా, దేవదూతలలో కాని, భూమి మీద ఉన్న మానవులలో కాని, సింహాసనాసీనుడుగా ఉన్న ఆ దేవుని చేతిలో నుండి తీసుకుని ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవ్వడునూ లేడు. ప్రియులరా, మానవుడు అన్ని విషయములలో అయోగ్యుడు. మానవుడు ఓడిపోయినవాడు, తప్పిపోయినవాడు, పడిపోయినవాడు. దేవుడు మొదటి మానవుడైన ఆదామును ఆయన సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? ఆదామును ఆశీర్వాదకరముగా, యోగ్యమైన పాత్రగా, యోగ్యునిగా, ఆశీర్వదింపబడిన వానిగా దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఇలా అన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించను. వారిని అనగా ఆదాము హవ్వలను ఇద్దరిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. దేవుడు వారిని ఆశీర్వదించాను. అయితే ఆదాము పాపము చేయగా ఆశీర్వాదమును కోల్పోయాడు, పాపమును తెచ్చుకున్నాడు, యోగ్యతను పోగొట్టుకున్నాడు, యోగ్యతను కోల్పోయాడు. అందుకే యాకోబు ఇలా అన్నాడు, నేను ఆశీర్వాదమునకు యోగ్యుడను, దేవా నాకు ఆశీర్వాదము కావాలి, నేను అయోగ్యుడను అంటున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవునితో మాట్లాడుతూ ఏమన్నాడు? నేను అయోగ్యుడను, నేను అయోగ్యుడను, దేవునికి ప్రార్థిస్తూ. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనములో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను, అయోగ్యుడను. ఆదాం మాత్రమే కాదు, యాకోబు మాత్రమే కాదు, ప్రతి మానవుడు అయోగ్యుడు, యోగ్యత లేనివాడు. అయితే అయోగ్యుడైన మానవునికి యోగ్యతను ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన భూలోకానికి వచ్చాడు. అయితే ప్రియులరా, ఈ భాగంను మనం గమనిస్తుండగా మూడవది, ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరిలో ఆయన వధింపబడుటకు యోగ్యుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములు ఇంతవరకు విన్నాం. యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఎవ్వడునూ కనబడలేదు. అయితే ఒకరు కనబడ్డారు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి పొందుటకు అర్హుడు, ఐశ్వర్యమును
పొందుటకు అర్హుడు, జ్ఞానమును పొందుటకు అర్హుడు, బలమును పొందుటకు అర్హుడు, ఘనతను పొందుటకు అర్హుడు, మహిమా స్తోత్రమును పొందుటకు అర్హుడు, అర్హుడు, అర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ప్రియులారా, యేసుక్రీస్తు మాత్రమే పాపములు క్షమించుటకు అర్హతను గలవాడు. మార్కు సువార్త 5వ అధ్యాయములో మనం గమనిస్తే 2వ వచనములో ఒక నలుగురు వ్యక్తులు పక్షవాయువు గలవాన్ని వారు మోసుకొని వచ్చారు. పక్షవాయువు గలవాన్ని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, వారి విశ్వాసమును చూచి, ఆ మోసుకొని వచ్చిన ఆ నలుగురి విశ్వాసమును చూచి 2వ అధ్యాయం 5వ వచనములో యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట అండి. రోగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాలి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఏమంటున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వారందరూ అన్నారు, పాపాలు క్షమించాలంటే దేవునికి మాత్రమే కదా అర్హత, యోగ్యత. ఈయన ఎలా క్షమించగలడు? అప్పుడు వెంటనే అక్కడే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, సర్వమానవాళి పాపములు క్షమించుటకు యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే అధికారం ఉన్నది. కారణం ఏమిటి? సర్వమానవాళి పాపములను క్షమించు నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన మాత్రమే వధించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బలియాగం సర్వమానవాళికి సరిపోయిన బలి ఈయన అయితే అన్నారు. ప్రకటన గ్రంథంలో ఆయన మన కొరకై రక్తము కార్చాడు అని 1వ అధ్యాయములో మనలను ప్రేమించి తన రక్తము ద్వారా మనలను కడిగినవాడు అని 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం గమనిస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో మరొక మాటను మనం చూడగలం. 12వ వచనములో, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, సర్వమానవాళి కొరకై ఆయన ఒకే ఒక బలిని ఆయన అర్పించాడు. ఆయన మాత్రమే మానవులను క్షమించగలిగినవాడు, తన చెంతకు చేర్చుకొనగలవాడు. ఆనాడు చిన్న కుమారుడు తండ్రి వైపు చూచి, తండ్రి నేను అయోగ్యుడను, నేను అపాత్రుడను అన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో, ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఇప్పుడైతే చిన్న కుమారుడు తన తప్పిదమును తన పాపమును ఒప్పుకున్నాడు, యోగ్యుడుగా ఎంచబడ్డాడు. తండ్రి తన కుమారుణ్ణి యోగ్యునిగా ఎంచి తన ఇంట చేర్చుకున్నాడు. ఈనాడు కూడా ప్రియులారా, మనం అయోగ్యులమే, కానీ పరలోకపు తండ్రి మనము కేవలము ఆయనను అంగీకరించుట ద్వారా మనలను ఆయన చేర్చుకున్నాడు. నా యొద్దకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసి వేయను అన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనములో అక్కడ రాయబడి ఉంది, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. భవిష్యత్తు ఎరిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ మానవుడు సర్వజ్ఞాని కాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అందరిని ఎరిగినవాడు. ఆయన యోహాను 2:24లో ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. యోహాను 21:17లో ఆయన సమస్తమును ఎరిగినవాడు. ప్రపంచములో జరగబోవు సంభవాలను ఆయన ఎరిగినవాడు. ఆ ముద్రలు గల గ్రంథమును ఆయన విప్పుటకు ప్రపంచ మానవాళికి సర్వజ్ఞానమును వివరించినవాడు.
అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బాప్తీసమిచ్చి యోహాను ఆయన అద్భుతమైన సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆయన చెప్పాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనములో ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా వెనుక వచ్చువాడు నాకంటే యోగ్యుడు, నాకంటే యోగ్యుడు, మోషే కంటే ఎక్కువగా యోగ్యుడు ఆయన. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మోషే కంటే ఎక్కువ మహిమను ఘనతను పొందదగిన వాడు. మోషే కంటే మాత్రమే కాదు, ఆయన అందరికంటే యోగ్యుడు, ఆయన అందరికంటే యోగ్యుడు. ప్రియ సోదరి సోదరులారా, వేవేల దూతలతో కలిసి 4 జీవులతో కలిసి 24 మంది పెద్దలతో కలిసి ప్రభువా ప్రభు అయిన యేసు క్రీస్తు నీవు యోగ్యుడవు యోగ్యుడవు అని ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.